హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఆగస్ట్ 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది రేవు సినిమా. సో నాతో పాటు ఉన్నారు రేవు మూవీ ప్రొడ్యూసర్ మురళి అండ్ హీరో వంశీరామ్. సో వాళ్ళతో మనం సినిమా విశేషాలన్నీ మాట్లాడదాం. సో హలో అండి. ముందు హాయ్ చక్కు బాయ్. సో చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో 23 రిలీజ్. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాం. ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ లాగా వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్స్. సో వి హోప్ వి విల్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్. సో డిస్టింక్షనా, జస్ట్ ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, ఫెయిలా, డెఫినెట్గా అంటే ఎన్ని మార్కులు వస్తాయని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్ గా క్వాలిటీ చెక్ పాస్ అయింది సినిమా. సో డెఫినెట్ గా ఎగ్జామ్ పాస్ అవుతాం. సో మీరందరూ కూడా చూస్తారు 23rd. ఇప్పుడు దాకా ఆ వేవ్ అయితే ఎలా అయితే మా వైబ్ కంటిన్యూ అవుతుందో ఐ థింక్ ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. సో రేవు అనే దాంతోనే మీరు రేవు పార్టీ స్టార్ట్ చేశారు యాక్చువల్లీ. సో ఆర్జీబీని తీసుకొచ్చి ఒక రేవు పార్టీ ఇలాంటిది ఒకటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అక్కడ మురళీమోహన్ గారు తీసుకొచ్చి, రైట్, అంటే అక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ప్రోగ్రామ్ రేవు ఫ్యాషన్ డిజైన్ ప్రోగ్రామ్ మేము డిజైన్ చేసుకున్నాం. ఫ్యాషన్ షో డిజైన్ చేసుకున్నప్పుడు ఇది జరగల, ఈ కాంట్రవర్సీ రేవ్ పార్టీ అనేది. సో కోఇన్సిడెంటల్గా మా ప్రోగ్రాము డెలివరీ అయ్యే టైంకి అదే టైంలో ఈ ఇష్యూ జరగటం. బట్ మాకు వాళ్ళకేం సంబంధం లేదు. ఇట్ వాజ్ వెరీ కోఇన్సిడెంట్. బట్ ఇట్ హెల్ప్ us, you know, to ఈ రేవ్కి ఆ రేవ్ సరిపోయింది. దాంట్లో మురళీమోహన్ గారు స్పెషల్ ఇంటరాక్షన్ రావటం, ఆర్జీవి గారు. సో వంశీ గారు, మీ గురించి చెప్పండి ఒకసారి. ఏంటి, ఎక్కడి నుంచి యాక్టింగ్లో ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారా? సినిమా ఛాన్స్ ఎలా వచ్చింది? యా, యాక్చువల్గా నాకు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ప్యాషన్ అండి. ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 years 7 years నుంచి కూడా నేను యాక్టింగ్ బాగా చేసేవాడిని. సో ఏంటంటే ఇంకా మేము బట్ ఏదో ఒకటి చేయాలి, చిన్న షార్ట్ ఫిలిమ్స్ అని కానీ అలా చేద్దాం అని చెప్పి అనుకున్న టైంలో యాక్చువల్గా 2015లో హరితో బాగా పరిచయం అయింది. సో ఏదైనా చేద్దాం అనుకున్న తర్వాత గ్యాప్ రావటం. సో మీ అందరూ ఒక టీమ్గా ఫామ్ అయ్యి 2020లో స్టార్ట్ చేసాం ఈ ప్రాజెక్ట్. సో అంటే కోవిడ్ టైంలో స్టార్ట్ చేసిరు ప్రాజెక్ట్. ఎగ్జాక్ట్లీ, అందు గురించి మధ్యలో కోవిడ్ రావటం, కొంతమంది యాక్టర్స్ కూడా కోవిడ్ రావటం. సో ఇవన్నీ జరిగినాయి అనమాట. దాంట్లో మళ్ళీ వాళ్ళ హెల్త్ ఇష్యూస్, కొంతమంది కాళ్ళు ఎరగటం, ఫైట్ సీక్వెన్సెస్ జరిగినప్పుడు ఇవన్నీ ఇలా అయినాయి. యాక్చువల్గా కమింగ్ టు యాక్టింగ్ పార్ట్, యాక్చువల్గా మీకు చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి అది ఒక ప్యాషనేట్ అనమాట. సో నేను 2015 ఆ టైంలో చెన్నైలో జాబ్ చేశాను అనమాట. ఆ జాబ్ చేస్తూ అక్కడ కూతు పట్టారే అని చెప్పేసి ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మహారాజా యాక్టర్ విజయ్ సేతుపతి గారు, యాక్చువల్లీ ఆయన కూడా అక్కడ చేశారనమాట. సో అక్కడ యాక్టింగ్ వెళ్ళేవాడిని. ఆ తర్వాత మళ్ళీ కంబ్యాక్ హైదరాబాద్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఏమైనా చేద్దాం అనుకున్నాను. జాబ్ వద్దు, మనం కంప్లీట్గా ఏదో యాక్టింగ్ చేద్దాం అనుకుని మళ్ళీ స్టార్ట్ చేశాను, ఏదో షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేశాను. బట్ ఫినాన్షియల్గా మళ్ళీ కాదని చెప్పేసి ఆపేసుకుని మళ్ళీ జాబ్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ సైడ్ బై సైడ్ చేస్తూ ఇచ్చేస్తున్నాం అనమాట. ఓకే, అంటే ఇప్పుడు జాబ్ చేస్తూ మీరు యాక్టింగ్ కూడా చేస్తున్నారు. యా, 2 చేతులలో సంపాదిస్తుండ ఆయన. బరువు కాదు, బరువు ఎక్కువైతే మూత కొంచెం నాకు ఇచ్చేసి నాకు చేసుకోవడం కాదనమాట. ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలంటే ఇది కంపల్సరీ ఏదో ఒకటి ఉండాలి. మనకి వెనకాల ఎవరు గాడ్ ఫాదర్ లేరు కాబట్టి. సో ఇంకా ఈ సినిమా నుంచి ఇంకా మీకు తిరిగి చూసుకోవాల్సిన పని లేదు, మీకు ఎట్లా మురళి గారు ఉన్నారు కాబట్టి. అది డెస్టినీ. డెఫినెట్ గా ఈ మూవీ తోటి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక కొత్త బ్యాచ్ ఆఫ్ యాక్టర్స్ కనుక ఇంట్రడ్యూస్ అవుతున్నారు. మనం చూస్తే 1989లో వచ్చిన శివాలో ఈ రోజున ఆల్మోస్ట్ 35 years సినిమా రిలీజ్ అయ్యి, ఆ 35 yearsలో ఎంతమంది లైఫ్ ఉన్న యాక్టర్స్ ఉన్నారో మనకి. అలాంటి ఒక బ్యాచ్ ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అయితే డెఫినెట్గా నేను చెప్పగలను. అంటే నేను నా సినిమా కాబట్టి చెప్పడం కాదు, ఈ సినిమా నేను ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఆల్రెడీ మేడ్ సినిమా అయిపోయింది. ఆల్రెడీ మేడ్ సినిమాని మాకు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారు, cinejosh.com వెబ్సైట్ CEO రాంబాబు గారు, పర్వతనేని రాంబాబు గారు, వీళ్ళిద్దరూ నాకు చాలా కాలంగా ఫ్రెండ్స్. సో వాళ్ళు ఈ సినిమా ప్రాజెక్ట్ చూసి ఇది బాగుందని నా దగ్గరికి తీసుకురావటం, నేను ఇమ్మీడియట్గా లైక్ చేసి నా ఫ్రెండ్ నవీన్ పార్పల్లిని వాడిని కూడా యాడ్ చేయటం. ఇలా మేము చూసిన తర్వాత ఎవరైతే చూసామో ఇప్పటివరకు ఈ సినిమా చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇది ఆడదేమో, ఇదేమో చూడరేమో అనే ఒక్క
డ్రాప్ ఒక సెకండ్ కూడా ఆలోచన లేదనమాట ఎవరికి. అందరికీ కూడా ఇది ఒక మంచి మూవీ, ఇది డెఫినెట్గా మీరు మంచి హిట్ కొడతారు జనాలకి అని చెప్పేసి ఆ సపోర్ట్ ఇచ్చారు మాకు ఇండస్ట్రీలో చాలామంది. ఈవెన్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా అదే చూశారు, అదే కంటెంట్. ఆయన అన్నాడు ఒక మాట ఏంటంటే, ఇంత కొత్త వాళ్ళతోటి ఇంత ఇదిగా అసలు ఇంత మంచి అవుట్పుట్ ఎలా వచ్చింది మురళి అని అడిగారు. సో ఐ వాజ్ సో హ్యాపీ టు సే, నేను తీలేదు సార్ అని నేను నాది ఓన్ చేసుకోలేకపోయినా he had a happiness towards me that I chose that project. సో అదొకటి. అలాగే నా ఫ్రెండ్ సంపత్ నంది డైరెక్టర్, ఆయన కూడా ఎప్పుడైతే మేము ఇన్వాల్వ్ అయ్యామని తెలిసినాక చూశాడు, మూవీ చూసి కూడా ఒకటే అన్నాడు, ఒక్కసారి రేవులోకి మీరు వచ్చారంటే యూ విల్ టేక్ ద క్యారెక్టర్స్ హోమ్ అన్నాడు. సో ఒక వర్డ్ ఆయన, మీరు సూపర్ కదా, యూ విల్ టేక్ ద క్యారెక్టర్స్ హోమ్. ఈరోజు మనం తనికెల్ బర్న్ గారిని చూస్తే నానాజీ అంటాం, ఉత్తేజ్ గారిని చూస్తే శివాలో క్యారెక్టర్ పేర్లు గుర్తు. అలా ఒక క్యారెక్టర్ పేర్లతోటి ఎలా అయితే మనం గుర్తున్నామో, షావుకార్ జానకి గారు ఇట్లా పేర్లు, డబ్బింగ్ జానకి, సాక్షి రంగ్ గారు ఇట్లా, అలా రేవ్ సినిమాతోటి వీళ్ళ పేర్లు యాడ్ అవుతాయి. ఓకే, అదొక గ్యారంటీ. డెఫినెట్గా థియేటర్లోకి వెళ్ళి చూసిన వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం డెఫినెట్గా కలిగింది. సూపర్. డిఫరెంట్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్తాం, ప్రామిస్ అయితే చేయగలం. బట్ నేను అద్భుతం చేసామని చెప్పట్లేదు, బట్ 2 hours రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో ఒక రేవ్ లో చేసిన స్టోరీ. యాక్చువల్లీ రేవ్ అంటే నార్మల్లీ ఒక ఓడరేవ్ టైప్ ఇది కాన్సెప్ట్. సో ఇలాంటి ఒక కాన్సెప్ట్ తోనే మనకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని రీసెంట్ గా ఒక గోదావరి బేస్డ్ మూవీ కూడా రావడం జరిగింది. అంటే ఇద్దరు గ్యాంగ్స్ మధ్యలో గొడవ, రేవు, మెయిన్ ప్లాట్ అంతా అట్లే ఉంటుంది. సో మీది కూడా సేమ్ సిమిలర్ కైండ్ లో ఉండే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే కంప్లీట్ గా డిఫరెంట్ అనమాట? ఆ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి స్టోరీ అనేది డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే ఒక రివెంజ్ కైండ్ ఆఫ్ డ్రామా అనమాట అది. సో దీంట్లో యాక్షన్, లవ్ స్టోరీ, ఐ మీన్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య వచ్చే రిలేషన్షిప్స్, ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట దీంట్లో. కంప్లీట్ గా డిఫరెంట్. ఇది ఒక డిఫరెంట్ వరల్డ్ లోకి అయితే తీసుకెళ్తాం, అది మాత్రం చెప్పగలం. ఇప్పటి వరకు మనకి వచ్చిన తెలుగు సినిమాల్లో రేవు అనగానే మనకి కట్ చేస్తే వైజాగ్లో ఓడలు అన్ని వరుసగా ఉంటాం, అక్కడ చేపలు, ఆ ఒక్కటి అడకలో రావు గోపాల్ గారి క్యారెక్టర్ కానీ, ఉప్పెన సినిమాలో కానివ్వండి, ఇట్లా మేము పలు తెలుగు ఫిల్మ్లు తీసుకుంటే వాటిలన్నింటిలో రేవులు అనగానే వైజాగ్ కనిపిస్తుంది. లేదంటే మహా అయితే చెన్నై, పాత రోజుల్లో చెన్నై కనిపించేది. తర్వాత ఆంధ్రాకి తెలుగు సినిమా వచ్చినాక వైజాగ్ కనిపించేది, మధ్య మధ్యలో కాకినాడ కనిపిస్తుంది. కానీ మన ఆంధ్ర ఉన్న రేవు అంటే కోస్టల్ కారిడార్లో చాలా రేవులు ఉన్నాయి. అలాంటి ఒక రేవుల్లో ఇలాంటి ఒక కథ ఉంటుంది అనేది మనకి చాలా తక్కువ మందికి తెలుసు. అంటే అలాంటి ఒక కథని మనం ఫస్ట్ టైం థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ లో చూస్తాం. ఎక్కడెక్కడ షూట్ చేశారండి ఇది? ఇది అడవుల దీవి అని చెప్పేసి, అక్కడ చీరాల, అడవుల దీవి, నిజాంపట్నం, ఈ ఏరియాస్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అనమాట. మీరు నంబర్ నిజం చెప్తున్నాను, చాలా బ్యూటీ ఉంది. చూసిన తర్వాత మీరే షాక్ అయ్యి, ఎంత బ్యూటీ ఉందా ఇక్కడ అని. అన్ఎక్స్ప్లోర్డ్ బ్యూటీ అనమాట. మనం ఎక్కడికో వెళ్తుంటాం చూడటానికి. అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఈ సినిమా చూసినాక ఈ ప్లేస్ లో ఎక్కడ ఎత్తుకుంటూ వెళ్తారు. కళ్ళజోడు పెట్టుకుని ఊరంతా ఎదిగినట్టు. ఎగ్జాక్ట్లీ. మధ్యలో ఒక దీవి ఉంది కూడా అక్కడ. ఆ దీవి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఫైట్ సీక్వెన్సెస్ చేసాము. అక్కడే అడవుల దీవిలో ఏదైతే ఉందో, ఇప్పుడు రేపల్లి దగ్గర, రేపల్లి, గుంటూరు జిల్లా రేపల్లి దగ్గర బోర్డ్స్ లో వెళ్ళి మధ్యలో ఆ దీవి దగ్గర కొన్ని సీన్స్ షూట్ చేసి, బ్యూటిఫుల్ లొకేషన్స్ అన్నమాట. సో అందులో ఈ మూవీ కూడా ఏంటంటే ఫిషర్మెన్స్, ఇప్పుడు మత్స్యకారులకి మధ్య జరిగే ఒక సంఘర్షణ అన్నమాట ఇదంతా. ఓకే, నా చేప నీ దగ్గరకు వచ్చింది, నీ చేప నా దగ్గరకు వచ్చింది, ఆ టైప్. అలా ఉంటుంది. మీరు ఎక్కువ కొట్టుకున్నారు, తక్కువ చేపలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. అదొకటే ఎలిమెంట్స్ కాకుండా వాళ్ళ కష్టాలు అంటే ఎలా ఉంటది ఇదంతా కూడా చూపించాం మూవీలో. అంటే ఒక విలేజ్ నేటివిటీ, ఒక ఫిషర్ మ్యాన్ లైఫ్, ఆ ఫిషర్ మ్యాన్ అంటే ఒక తాండా టైప్, దీంట్లో వాళ్ళ జీవిత కథ టైప్. గుడిసెల్లో వాళ్ళు ఎలా ఉంటారు, ఏంటి వాళ్ళ మధ్య అనుబంధాలు ఏంటి, ఎలా ఉంటాయి రిలేషన్షిప్స్, ఓకే వాళ్ళకి కోపం వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా దాంట్లో చూపించాం అనమాట. ఎవరెవరండి యాక్టర్స్ ఇందులో? అంటే ఎంతమందిని ఈ సినిమా ద్వారా మీరు లాంచ్ చేస్తున్నారు? యాక్చువల్ గా ఇది హరినాథ్ పులి స్టోరీ. ఇదంతా హరినాథ్ పులి డైరెక్టర్. తర్వాత హీరో వంశీరామ్, అజయ్ ఇంకొక హీరో. విలన్స్ వచ్చేసి సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్. వీళ్ళిద్దరూ మెయిన్ పేర్లు గుర్తుపెట్టుకోండి మీరు, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్. ఈ 2 పేర్లు ఈ సినిమా తర్వాత ఎంటైర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకుంటుంది 100%. తర్వాత వచ్చే క్యారెక్టర్స్ ఆంటోనీ గారు ఒక తాతగా యాక్ట్ చేశారు. తర్వాత విలన్
ఏపూరి హరిబాబు అని హరిబాబు చెప్పేసి. గారు. తర్వాత అంటే లీలా మీరు భూషణ్ అని చెప్పేసి అది లీలా కూడా మంచి భూషణ్ అనే character. కుర్రాడు, వీరయ్య అనే కుర్రాడు, అంటే ఈ క్యారెక్టర్స్ ని మీరు ఓన్ చేసుకుంటారు. నేను ఎలా ఓన్ చేసుకుని సినిమాని మీ ముందర తీసుకొస్తున్నానో మీరు అక్కడి నుంచి ఓన్ చేసుకుంటారు. అంటే ప్రేక్షకుడు ఇలాంటి ఒక క్యారెక్టర్స్ ని గుర్తుపెట్టుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు తెలుగులో. నేను చెప్పగలను ఆ విషయం. ఎందుకంటే మనకి గత 5 సంవత్సరాలుగా సినిమాతోటి పేర్లు గుర్తున్న యాక్టర్లని చూపించండి, చాలా తక్కువ మంది ఉంటారు. ఆ సినిమా అయిపోయినాక వాళ్ళు మనకు గుర్తున్న క్యారెక్టర్లు సినిమాలు అందరూ పెద్ద పెద్ద యాక్టర్లే. మనం పలానా సినిమాతోటి కనెక్ట్ చేసి వాళ్ళని కాయిన్ చేసిన యాక్టర్ని ఈ మధ్యకాలంలో అయితే లేరు, చాలా తక్కువ మంది. ఈ సినిమా ద్వారా మళ్ళీ అట్లాంటి ఒక ఒరవడి స్టార్ట్ అవుతుంది. షూ స్ట్రింగ్ బడ్జెట్ అన్నారు, Right. అంటే లైక్ ఎంత బడ్జెట్ లో మీరు సినిమా కంప్లీట్ చేశారు అండ్ ఎంత బడ్జెట్ కి మీరు కొన్నారు? సో బడ్జెట్ అనేది ఈ రోజున మనం ఒక చిన్న మినిమం సినిమా ఏది తీస్తున్నా కాబట్టి 2-3 కోట్లు ఉంటుంది. 2-3 Easy గా. కోట్లలో మీరు సినిమా తీయాలి వస్తుంది. అలాంటి 2-3 కోట్లు ఇంత పెద్ద కమర్షియల్ సినిమా అవుట్పుట్ ఇవ్వగలిగింది వాళ్ళు చేసిన ప్రయత్నం. వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మేము ఇప్పుడు దాన్ని తీసుకొని ముందుకి మార్కెటింగ్ అంటే సరైన పద్ధతిలో మాకు రాంబాబు గారు తోడవటం, ప్రభు గారు తోడవటం, వాళ్ళిద్దరూ మాకు అండగా ఉండటం, వెనకాల మమ్మల్ని ముందు నించోబెట్టి ఇగోండి వీళ్ళు అని ప్రజెంట్ చేయటం, దానివల్ల మాకు ఇంకా అడ్వాంటేజ్ మార్కెటింగ్లో కూడా కమర్షియల్గా కూడా వెళ్ళటానికి అవకాశం వచ్చింది. సో సార్ ఏం చేసేవారు మీరు ఇంతకు ముందు? ఏ బిజినెస్ నుంచి ఇప్పుడు సినిమా బిజినెస్? నేను ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. I went to US last 20 years. I've been there in US. I'm a pharmacist. నేను ఫార్మసీ చదివాను, PhD చేశాను అందులో. సో I've been working as a pharmacist in US and I also run a university, medical university in Caribbean. So apart from what I do in my ప్రవృత్తి, నాకు ఇంట్రెస్ట్ అయిన ఫీల్డ్ మొదటి నుంచి భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఆంధ్ర తెలంగాణలో సినిమాలు అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఆ ఇంట్రెస్ట్ తోటి ఐ హ్యాడ్ ఎ స్మాల్ బ్యానర్ దట్ ఐ స్టార్టెడ్ ఇన్ 2010 అండ్ వీ ప్రొడ్యూస్ సమ్ షార్ట్ ఫిల్మ్స్. ఓకే. సో అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కాల్ చేసి ఏదో షార్ట్ ఫిల్మ్ చేసాం, అట్లా చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటి క్రమంలోనే ఐ వాంటెడ్ టు కమ్ యాజ్ అ ఫుల్ టైమ్ ప్రొడ్యూసర్ అని చెప్పి జనవరి 2024లో నేను బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఎన్నో ఆల్మోస్ట్ 15 yearsగా నాకు సినీ జోష్ రాంబాబు గారు పరిచయం. సో మేము ఎప్పుడు ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు రివ్యూస్ గురించి ఆడి గురించి మూవీ రిలీజ్ అయినప్పుడల్లా మాడుకుంటూ ఉంటాం. వీ డోంట్ టాక్ అబౌట్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ, వీ ఆల్సో టాక్ అబౌట్ చిన్న సినిమాలు ఎలా ఉన్నాయి ఆ ఇంటిని కూడా రెగ్యులర్ మాడుకుంటూ ఉంటాం, పెద్ద సినిమాల నుంచి కాకుండా. అట్లాంటి సందర్భంలో నేను ఇట్లా బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు హీ సెడ్ నా దగ్గర ఒక ప్రాజెక్ట్ ఉందంటే, ఐ సెడ్ ఆయనకున్న ఎక్స్పీరియన్స్ తోటి ఇప్పుడు ఒకళ్ళు వచ్చి నేను ఓన్ చేసుకుంటున్నాను మీరు నాకు హెల్ప్ చేయండి అంటే వీ డోంట్ హ్యావ్ టు థింక్ అ లాట్. ఇప్పుడు ఆ గ్రౌండ్ వర్క్ అంతా అతను చేసాడు, అవును, చేసేసి నాకు చెప్పినప్పుడు ఐ సెడ్ అట్లా నేను జాయిన్ అయ్యి ప్రాజెక్ట్లోకి. తర్వాత నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్ ద సేమ్ వాట్ ఎవర్ హీ ఫెల్ట్ ఆర్ రాంబాబు గారు అండ్ ప్రభు గారు వాళ్ళిద్దరు ఏదైతే ఆబ్నెస్ ఫీల్ అయ్యారో, దెన్ ఐ సెడ్ ఐఎమ్ ఆల్సో ఇన్. నేను అలాగే నా ఫ్రెండ్కి చెప్పటం, వాడికి మా ఇద్దరికి ఆల్మోస్ట్ 32 years మీ ఇద్దరు ఫ్రెండ్స్, నవీన్ పార్పల్లి. వాడు కూడా అరే నువ్వు సినిమా నచ్చిందన్నావు కదా, నీ జడ్జ్మెంట్ నాకు తెలుసు, ఐఎమ్ ఆల్సో ఇన్ అని చెప్పాడు. వాడు కూడా చూడకుండా తర్వాత చూశాడు సినిమా. చూసినాక ఇట్ డిడ్ంట్ డ్రాప్ ఎనీ ఆఫ్ అస్ హూ ఎవర్. ఇక్కడ మీరు ఇందాక అడిగిన విషయంలో డబ్బు గురించి అడిగినప్పుడు యాజ్ అ బిజినెస్ మ్యాన్గా యూ వాంటెడ్ టు గివ్ ఏ ప్రోడక్ట్ దట్ ఆల్సో మేక్ సంథింగ్ ఫర్ యూ. యూ షుడ్ బి లూజింగ్ ఇట్. ఏ విషయంలో అయినా సరే రూపాయి పెడితే రూపాయి వచ్చినా చాలు. రూపాయి వస్తే రూపాయి రాకపోయినా రూపాయి 10 పైసలు వచ్చినా లాభమే. మీరు ఆ కాన్సెప్ట్లో సినిమాలు చూస్తే చాలా సినిమాలు, చిన్న సినిమాలు ప్రొడ్యూసర్లు దే మేక్ ద మూవీ అండ్ దే మే నాట్ మేక్ ఇట్ బ్యాక్. బట్ ఒక సరైన ప్రాపర్ వేలో కనుక మనం చేయగలిగితే ప్రాజెక్ట్కి ఫండ్స్ బ్యాక్ వచ్చేస్తాయి. సో అలాంటి సందర్భంలో మేము ఈ సినిమాని తీసుకోవడం జరిగింది. తీసుకొని దాన్ని మనం ఇప్పుడు రిలీజ్కి వెళ్తున్నాం. తర్వాత ప్రేక్షక దేవుళ్ళు ఏమిస్తారు అనేది ఇక వాళ్ళ ఇష్టం, ఎందుకంటే నమ్మకం అయితే ఉంది మంచి హిట్ అనేది. కాంటెంట్ బాగుందండి, చూసాను. సో ఇప్పటి వరకు రిలీజ్ అయిన సాంగ్స్ అన్ని కూడా బాగున్నాయి, మంచి హిట్ అయింది. హోరాహోరీగా ఇద్దరు పాడుకునే సాంగ్ అదైతే అసలు అల్టిమేట్ ఉంది సాంగ్, అది చూసాం మనం. సో ఏ లాంగ్వేజ్ లోనా అయినా కానీ నేటివ్ లాంగ్వేజెస్ లో వచ్చేది కూడా అవే బ్యాక్ బోన్ అనమాట యాక్చువల్గా ఇండస్ట్రీకి కూడా. ఇప్పుడు మలయాళం చూసుకున్నా, మీరు తమిళ ఇండస్ట్రీ ఏవి చూసుకున్నా సరే ఆ బ్యాక్ బోన్ ఆ చిన్న సినిమాలకి అవే వాళ్ళకి బ్యాక్ బోన్. ఎందుకంటే పెద్ద స్టార్స్ కూడా వాళ్ళు దానికి హెల్ప్ చేసి ప్రమోట్ చేయటం.
సో అందు గురించి ఎప్పుడు ఇండస్ట్రీ ఎప్పుడు హ్యాపీగానే ఉంటుంది ఎందుకంటే పెద్ద స్టార్స్ ఎప్పుడైనా సరే పెద్ద సినిమాలు తీస్తారు, వాళ్ళు వచ్చే నేటివిటీలో చేయలేరు, ఎందుకంటే ఆ కమర్షియల్ థింగ్స్ హంగ్లో ఉంటాయి, అవన్నీ ఉంటాయి వాళ్ళకి. యా. సో ఈరోజు బలగం కానీ చాలా మంది బలగం వచ్చిన తర్వాత తెలంగాణ నేటివిటీ ఏంటి అనేది చాలా మంది ఎక్కడైతే ఉన్నారో రాయలసీమ కొంతమంది తెలియదు యాక్చువల్గా ఏంటంటే, ఇది వచ్చిన తర్వాత చూసి ఓహో ఇలా ఉంటుందా ఇప్పుడు వీళ్ళు కళ్ళు, ఇది కల్చరు కొంతమందికి తెలిసింది ఏంటంటే తీసుకెళ్ళాం మనం ఏంటనేది. ఇప్పుడు ఈ ఫిషర్మెన్స్ మేము ఏదైతే తీసాం ఈ రేవు అనేది కూడా కొంతమంది కల్చర్ ఏంటనేది అక్కడ ఏంటనేది తెలియదు, చూసిన తర్వాత ఓహో మన సైడ్ కూడా ఇంత మంచి బెస్ట్ లొకేషన్స్ ఉన్నాయి, ఇంత మంచి మూవీ తీయొచ్చు అని చాలా మందికి ఈరోజు ఈ సినిమా ద్వారా చెప్పగలుగుతాం కూడా. సో మొత్తానికి అయితే సో 23 రిలీజ్ అవుతుంది మన సినిమా. సో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేస్తారు? సో ఆంధ్ర తెలంగాణలో వీ హ్యావ్ సెలెక్టెడ్ థియేటర్స్ అరౌండ్ 125+ థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. సో ఓన్ రిలీజ్ అండి, ఓన్ రిలీజ్ ఓకే త్రూ సార్థక్ మూవీస్ ప్రశాంత్ గౌడ్ గారు రిలీజ్ చేస్తున్నారు. సో వాచ్ ద మూవీ ఇన్ థియేటర్స్ ఆన్ 23rd August. ఓకే. సో 23rd మీరు ఈ మూవీ రిలీజ్ చేస్తున్నారు. సో ఓన్ రిలీజ్ అంటున్నారు, ఫస్ట్ టైం ప్రొడ్యూసింగ్. సో ఎక్కడ రిస్క్ అనిపించలేదా జాబ్? ఎందుకంటే మీరు ఉన్న ఫీల్డ్ ఇది కాదు. సో ఇప్పుడు నాకు పలానా ఫార్ములా అంటే మీరు ఏదో చెప్తారేమో ఫార్మసిస్ట్ గా, అరే బాబు అది కాదు, ఇందులో ఇదేదో ఇంగ్రీడియంట్ ఎక్కువైంది తక్కువైంది అది కలపకు, ఇది ఇన్సేపు బాయిల్ చేయి, ఏదో చెప్తారేమో మీకు తెలిసింది. కానీ ఇక్కడ బాయిలింగ్ పాయింట్లు, ఇక్కడ కుకింగ్ స్టైల్ వేరు కదా. సో మాకు being associated with the industry for last 15-20 years, we have very good connections and friends. Okay, here. you might have connections and relations with all the cinema people, but you stepping for the very first time into the industry. NRI లో ఉన్నారనే మాట కానీ బట్ హిస్ హార్ట్ కానీ అతని ఐడియాస్ కానీ సార్వి మొత్తం అన్ని ఇక్కడే తిరుగుతున్నాయి అన్నమాట ఇండస్ట్రీ చుట్టే. సో ఇండస్ట్రీకి వెరీ గుడ్ కనెక్షన్ కూడా ఉంది. సో అంటే ఇప్పుడు ఈ మూవీతో రావటం అనేది టైమే కానీ ఆల్మోస్ట్ ఎప్పటి నుంచో కనెక్షన్స్ అన్ని ఉన్నాయి. సో ఇది పర్ఫెక్ట్ ప్రాజెక్ట్ అనుకొని ఇప్పుడు మీరు దిగారు. సో కంటిన్యూ చేస్తారండి? తప్పకుండా. సో లైన్అప్ లో ఏమున్నాయండి? ఫ్యూచర్ ప్రొడక్ట్స్ విత్ సంపత్ నంది గారితో ఉంది. స్ట్రైట్ సినిమానా? స్ట్రైట్ సినిమా. సెప్టెంబర్ లో షూట్ లోకి వెళ్తుంది. విల్ గివ్ మోర్ డీటెయిల్స్ ఇన్ ఫ్యూ వీక్స్. సూపర్. సో ఆల్రెడీ బీన్ మంచి మూవీ అవుతుంది రొమాంటిక్ జానర్ లో. సో అలా వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ రెడీలీ లైన్డ్ అప్, స్టోరీస్ కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. రెడీలీ వెళ్ళగలిగేది అసలు యాక్చువల్గా ఆ సినిమానే రావాల్సింది. ఇది ఇట్లా ఆ ప్రయాణంలో రెడీగా ఉన్నప్పుడు ఇది సడన్ గా మాకు ఇట్లా వచ్చి ఐఎమ్ ఆల్సో దేర్ అని చెప్పింది. అట్లాగే రాంబాబు గారు మేము కలిసి మళ్ళీ ఇదే స్టైల్లో రేవు తర్వాత రేవ్ 2 కూడా ప్లాన్ చేస్తున్నాం. రేవ్ 2 కూడా కంటెంట్ ఉంది. సో అది కూడా ప్లాన్ చేస్తున్నాం. సూపర్. అది కూడా మా బ్యానర్ కిందే వస్తుంది. సో అట్లా వీ హ్యావ్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ రెడీలీ రైట్ నౌ గెటింగ్ ప్రిపేర్డ్. మీ కెరేబియన్ దీవులు ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? కెరేబియన్ దీవులో కూడా తప్పకుండా ఈ రేవ్ పార్ట్ 2 కెరేబియన్ దీవుల్లో ప్లాన్ చేస్తే బాగుంటుంది. అది కూడా రేవే కాబట్టి సో డెఫినెట్ గా ఆ రేవ్ ని చూపిస్తాం. ఓకే. అక్కడ అందాన్ని కూడా చూపిస్తారంట. సో హీరో చాలా మంది అడుగుతున్నారు హీరోయిన్ లేదా అని ప్రమోషన్స్ లో. అవును, ప్రమోషన్స్ లో హీరోయిన్ కనిపించట్లేదు. సో మా కథే కంటెంట్ అనుకున్నాం కాబట్టి దాంట్లో క్యారెక్టర్సే మెయిన్ కాబట్టి మాకు ప్రత్యేకంగా హీరోయిన్ అనే ట్యాగ్ లైన్ తోటి ఇది హీరో, ఇది హీరోయిన్, ఇది విలన్, ఇది కామెడీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా కాకుండా సో యూ వాంట్ టు వాచ్ as a movie, so you want us to go through all those characters అన్నమాట. అంతేనా? ఫీల్ ఆల్ దోస్ క్యారెక్టర్స్. సో మొత్తానికి అయితే 23rd August రేవు మూవీ థియేటర్స్ లో రాబోతోంది. మీ దగ్గర ఉన్న థియేటర్స్ లోకి వెళ్ళి మీరు ఈ సినిమా చూడండి. 120+ థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ఇప్పుడే ప్రొడ్యూసర్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఇది ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన షోస్. నేను మీ చెక్కు బాయ్, సైనింగ్ ఆఫ్.